Hello dear students. Students, now we are going to discuss aldehydes and ketones. Aldehydes and ketones. దీనిలో నుంచి కూడా ఖచ్చితంగా అట్లీస్ట్ 1 to 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్డిహైడ్స్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు, కీటోన్స్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. వీటిని కార్బోనైల్ కాంపౌండ్స్ అని కూడా అంటాం. ఈ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ని ఏమంటాం? కార్బోనైల్ కాంపౌండ్స్. So what is mean by carbonyl compounds? The organic molecule which contain C double bond O functional group. ఇచ్చినటువంటి ఆర్గానిక్ మాలిక్యూల్ లో C double bond O functional group కనుక ఉంటే వాటిని ఏమనాలి? కార్బోనైల్ కాంపౌండ్స్ అనాలి. రైట్? The organic molecule which contain C double bond O functional group. C double bond O functional group are called carbonyl compounds. Are called carbonyl compounds. Carbonyl compounds antam. Right? These carbonyl compounds again classified as two types andi. ఈ carbonyl compounds ni two types classify చేయడం జరిగింది. RCHO RCOR. ఇది సేమ్ ఆల్కైల్ కావచ్చు లేదా డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్ కావచ్చు. అంటే ఏంటి? వీటిని ఏమంటాం అంటే ఆల్డిహైడ్స్ అంటాం. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆల్డిహైడ్స్, దీస్ ఆర్ కాల్డ్ కీటోన్స్. అంటే ఏంటో చూద్దాం. ఆల్డిహైడ్స్ అంటే ఏంటంటే ఈ C డబుల్ బాండ్ ఫంక్షనల్ గ్రూప్ అట్లీస్ట్ 1 హైడ్రోజన్ ఉందనుకోండి. C డబుల్ బాండ్ ఫంక్షనల్ గ్రూప్ కంటైన్ అట్లీస్ట్ 1 హైడ్రోజన్, దట్ ఈస్ నోన్ యాజ్ ఆల్డిహైడ్స్. C డబుల్ బాండ్ ఫంక్షనల్ గ్రూప్ బోత్ సైడ్స్ రెండు ఆల్కైల్ గ్రూప్స్, రెండు కార్బన్ ఆటమ్స్ బాండ్ అయి ఉంటే వాటిని ఏమనాలి? కీటోన్స్ అనాలి. రైట్? Carbonyl this group, carbonyl group is attached or bonded with at least 1 hydrogen are called ఏమనండి? ఆల్డిహైడ్స్. are called aldehydes. Okay. C double bond O functional group bonded with two carbon atoms bonded with two carbon atoms are called ketones. అంటున్నాం. ఇక్కడ R అంటే ఎనీ ఆల్కైల్ గ్రూప్ అండి. మిథైల్ కావచ్చు, ఇథైల్ కావచ్చు, ప్రొపైల్ కావచ్చు. ఇక్కడ R అంటే సేమ్ కైండ్ ఆఫ్ మిథైల్ గ్రూప్ ఉండొచ్చు, లేదా ఒకవైపు మిథైల్ ఒకవైపు ఇథైల్ ఉండొచ్చు. రైట్? మిథైల్ ఆర్ ఇథైల్. రైట్? ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు అర్థమైందండి ఆల్డిహైడ్స్ అంటే ఏంటి, కీటోన్స్ అంటే ఏంటి. C డబుల్ బాండ్ O ఫంక్షనల్ గ్రూప్ బాండెడ్ విత్ అట్లీస్ట్ 1 హైడ్రోజన్ ఉంటే ఆల్డిహైడ్ అంటున్నాం. C డబుల్ బాండ్ O ఫంక్షనల్ గ్రూప్ కనుక బోత్ సైడ్స్ కార్బన్స్ కనుక ఉంటే వాటిని ఏమనాలి? కీటోన్స్ అనాలి. రైట్? ఈ ఆల్డిహైడ్స్ యొక్క ఐయుపాక్ నేమ్ ఆల్కనాల్ అంటాం. కీటోన్ యొక్క ఐయుపాక్ నేమ్ ఆల్కనోన్ అంటాం. రైట్? ది ఐయుపాక్ నేమ్ ఆఫ్ ఆల్డిహైడ్ ఇస్ ఆల్కనాల్. హియర్ ఐయుపాక్ ఇక్కడ రాస్తున్నాను. ఐయుపాక్ నేమ్ ఇస్ ఆల్కనాల్. చూడండి, ఆల్కనాల్ ఏఎల్ అంటున్నాం. హియర్ ఐయుపాక్ నేమ్ ఇస్ కీటోన్స్ కి ఐయుపాక్ నేమ్ ఇస్ alkanone. Right? Is it clear? చూడండి, ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఇక్కడ CHR ప్లేస్ లో నేను హైడ్రోజన్ తీసుకున్నాను అనుకోండి. అట్లీస్ట్ 1 అంటే మినిమం 2 కూడా ఉండొచ్చు అండి. 2 దీన్ని ఏమంటాం అంటే ఫార్మాల్డిహైడ్ అంట. ఏమంటాం? ఫార్మాల్డిహైడ్. రైట్? ఓకే. అదే విధంగా CH3 తీసుకున్నాను, CHO రాసాను. సో దీన్ని ఏమనాలి? ఎసిటాల్డిహైడ్ అనాలి. ఎసిటాల్డిహైడ్. రైట్? ఎసిటాల్డిహైడ్. చూడండి, C డబుల్ బాండ్ O అనేది మనం ఇట్లా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, కానీ ఎగ్జాక్ట్ గా మాత్రం ఈ రకంగా రిప్రజెంట్ చేయాలి. ఎందుకంటే ఈ C డబుల్ బాండ్ O 120 బాండ్ యాంగిల్, sp2 కార్బన్ కాబట్టి బాండ్ యాంగిల్ 120 ఉండే విధంగా రిప్రజెంట్ చేయాలి. C ఇట్లా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, కానీ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ representation of C double bond O carbonyl group is like this one. చూడండి, C double bond ఎట్లా రాస్తారంటే C double bond ఇక్కడ బాండ్ యాంగిల్ 120 అని మీనింగ్. అదే విధంగా మీథేన్ చాలా మంది ఇట్లా రిప్రజెంట్ చేస్తున్నారు. ఇట్లా రిప్రజెంట్ చేయకూడదు. మీథేన్ ఇట్లా ఎందుకు రిప్రజెంట్ చేయకూడదు అంటే
చూడండి ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు వీటి మధ్య బాండ్ యాంగిల్ 90 అవుతుంది, కానీ యాక్చువల్ గా మీథేన్ లో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 109 degrees 28 minutes ఉంటుంది. సో వీ కెన్ రిప్రజెంట్ ఆల్వేస్ మీథేన్ లైక్ దిస్ వన్. కొద్దిగా ఇట్లా ఈ రకంగా రిప్రజెంట్ చేయాలి. మీరు స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది 109 degrees 28 minutes ఉంటుంది. రైట్, ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ చూడండి, CH3 CO, బోత్ సైడ్స్ కార్బన్స్ ఉన్నాయండి. ఈ C డబల్ బాండ్ O గ్రూప్ కి ఇటువైపు కార్బన్ ఇటువైపు కార్బన్ ఉంది. సో దీన్ని ఏమంటామంటే ఎసిటోన్ అంటాం. ఎసిటోన్. రైట్, ఈజ్ ఇట్ క్లియర్? ఎగ్జాంపుల్స్ ఆఫ్, ఇదేమో ఆల్డిహైడ్స్ ఎగ్జాంపుల్, ఇదేమో కీటోన్స్ ఎగ్జాంపుల్. రైట్, ఓకే. లెట్ us see some examples of aldehydes and ketones. Next, let us see some examples of formula, common name and IUPAC name. చూడండి, ఫార్ములా ఇక్కడ R CHO, దీని కామన్ నేమ్ aldehyde, right? IUPAC name alkanol, right? Next, CH3 CHO, HCHO. Here CH3 CHO అంటే acetaldehyde. IUPAC name ethanol. Here formaldehyde. IUPAC name methanol. ఎందుకంటే 1 కార్బన్ కాబట్టి మిథనాల్. నెక్స్ట్ CH3 CO, CH2 CH3, CH3 CH2, CH3 CH2 CH4, 1 2 3 propinaldehyde, propinaldehyde. So IUPAC name propanol. ప్రొపనాల్ అనొచ్చు లేదా 1 ప్రొపనాల్ అనొచ్చు. రైట్, చూడండి ఇక్కడ ఇట్లా ఉందనుకోండి, CH3 CH డబల్ బాండ్ CH CHO ఇట్లా ఉందనుకోండి, CH3 CH డబల్ బాండ్ CH CHO. దీన్ని ఏమంటాం అంటే కామన్ నేమ్ క్రోటోనాల్డిహైడ్. క్రోటోనాల్డిహైడ్. IUPAC నేమ్ వచ్చేసి 1 2 3 4, 1 2 బ్యూట్ 2 ఈనాల్, బ్యూట్ 2 ఈనాల్, బ్యూట్ 2 ఈనాల్, 2 బ్యూటినాల్ అంటాం లేదా బ్యూట్ 2 ఈనాల్. రైట్, నెక్స్ట్ ఇట్లా ఉందనుకోండి, C6H5 CH ఇట్లా ఉందనుకోండి, దీన్ని ఏమంటాం? బెంజాల్డిహైడ్ అంటాం. బెంజాల్డిహైడ్. IUPAC నేమ్ ఫార్మైల్ బెంజీన్. ఫార్మైల్ బెంజీన్. రైట్, ఇట్లా ఉందనుకోండి. OH ఉండి ఒకవైపు CHO ఉందనుకోండి, ఇక్కడ CHO, దీన్ని సాలిసిలాల్డిహైడ్ అంటాం. సాలిసిలాల్డిహైడ్. సాలిసిలాల్డిహైడ్. IUPAC నేమ్ ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. రైట్, ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. నెక్స్ట్ PH అంటే ఫినైల్ గ్రూప్. PH CH డబల్ బాండ్ CH ఉందనుకోండి, సో దీన్ని ఏమంటాం అంటే సినమాల్డిహైడ్ అంటాం. సినమాల్డిహైడ్. దీన్ని ఏమనాలి? సినమాల్డిహైడ్ అంటున్నాం. సో IUPAC నేమ్ 1 2 3, ఇక్కడ 1 2 3 అంటే 3 ఫినైల్, 3 ఫినైల్, 3 ఫినైల్, 1 2 prop 2 in 1 all, prop 2 in all, 3 phenyl prop, 3 phenyl prop 2 in all, 1 2 3 4 కదండి,
prop 2 in 1 all అనొచ్చు లేదా prop 2 in all, right? So these are the common examples, important examples of carbonyl compound లో ఉన్నటువంటి aldehydes examples అండి, right? What is the IUPAC name of aldehyde? Alkanol. చూడండి దానిలో ఇది చాలా ఇంపార్టెంట్, CH డబుల్ బాండ్ CH దీన్ని ఏమంటాం? క్రోటనాల్డిహైడ్ అంటాం. బ్యూటో-2-ఇనాల్ మనకు అల్డాల్ కండెన్సేషన్ లో ప్రోడక్ట్ గా ఫామ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ let us see some examples of ketones. Here the formula RCO, ఇక్కడ సేమ్ ఆల్కైల్ గ్రూప్ ఉంటే R రాస్తాం, ఒక డిఫరెంట్ R డాష్ ని రిప్రజెంట్ చేస్తాం. కామన్ నేమ్ dialkyl ketone. IUPAC name alkanone. చూడండి ఇక్కడ CH3 C double bond O CH3, right? dimethyl ketone, right? Dimethyl ketone. Here the 2-propanone IUPAC name. 1, 2, 3 second carbon C double bond ఉంది కాబట్టి IUPAC name alkanone. 1, 2, 3 so 2-propanone. ఇట్లా ఉందనుకోండి CH3 CO CH2 CH3 ఇట్లా ఉందనుకోండి CH2 methyl propanone, methyl ketone అంటాం. methyl ketone IUPAC నేమ్ చూడండి ethyl 1, 2, 3, 4 సెకండ్ కార్బన్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి 2-butanone అంటాం, రైట్? నెక్స్ట్ ఇట్లా ఉంది అనుకోండి CH3 CO CH2 CH3 methyl n-propyl ketone, common name methyl n-propyl ketone. IUPAC name 1, 2, 3, 4, 5 2-pentanone or pent-2-one. 2-pentanone అనొచ్చు లేదా pent-2-one, 2-pentanone, right? నెక్స్ట్ ఇట్లా ఉందనుకోండి CH3 రైట్? అంటే ఇటువైపు కార్బన్ CH3 డబుల్ బాండ్ CH CO CH3 ఇట్లా ఉందనుకోండి. సో దీన్ని ఏమంటాం అంటే మెసిటిల్ ఆక్సైడ్ అంటాం. మెసిటిల్ ఆక్సైడ్ కామన్ నేమ్. IUPAC నేమ్ చూడండి 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 2, 3, 4 4-methyl 1, 2, 3, 4, 5 4-methyl pent 3-in 2-one 4-methyl pent 3-in 2-one, right? 4-methyl pent 3-in 2-one. So these are some examples of ketones, right? Now let us see the methods of preparation of aldehydes and ketones. Next methods of preparation of aldehydes and ketones. Methods of preparation of aldehydes and ketones. Preparation of aldehydes and ketones. First one చూడండి, oxidation of alcohols. చూడండి RCH2OH primary alcohol,
primary alcohol. This on oxidation in presence of acidified KMNO4, acidified KMNO4. Acidified KMNO4, we get the RCHO, aldehyde, right? అదే విధంగా R2CH2OH, R2 అంటే సెకండరీ ఆల్కహాల్, R2CHOH. సో దీన్ని ఏమంటున్నాం? సెకండరీ ఆల్కహాల్ అంటున్నాం. సెకండరీ ఆల్కహాల్ ఆన్ ఆక్సిడేషన్ in presence of acidified KMNO4, acidified అంటే యాసిడ్ తో ఉన్నటువంటి పొటాషియం పెర్మాంగనేట్, we get the RCOR. that means ఇక్కడ చూడండి R ప్లేస్ లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ CH3 తీసుకున్నాం అనుకోండి, CH3CH2 ఫామ్ అవుతుంది. ఇక్కడ CH3CH3 తీసుకుంటే ఎసిటోన్ ఫామ్ అవుతుంది. చూడండి CH3 ఎగ్జాంపుల్, CH3CH2OH on oxidation we get the CH3CHO. ఇదే విధంగా ఇక్కడ సెకండరీ ఆల్కహాల్ తీసుకున్నాం, CH3CHOH, 1 2 3 4, right? CHOH, we get the CH3COCH3. acetone, right? Oxidation of alcohol. గుర్తుపెట్టుకోండి, ఆల్కహాల్స్ ఆక్సిడేషన్ చేస్తే ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఫామ్ అవుతాయి. అందులో ప్రైమరీ ఆల్కహాల్స్ ఆక్సిడేషన్ చేస్తేనేమో ఆల్డిహైడ్స్, సెకండరీ ఆల్కహాల్ ఆక్సిడేషన్ చేస్తే కీటోన్స్ ఫామ్ అవుతాయి, రైట్? నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ catalytic hydrogenation. Catalytic. So CH3 catalytic hydrogenation చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ ఆల్కహాల్స్ ని కాపర్, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కాపర్, CH3 డైరెక్ట్ ఈక్వేషన్ రాస్తున్నాను, CH3CHOH on heating with copper at 573 Kelvin. Catalytic dehydrogenation. Catalytic dehydrogenation of alcohols. చేస్తే మనకి ఇక్కడ చూడండి, దీనిలో H2 తీసేయండి, CH3CHO ఫామ్ అవుతుంది, CH3CHO. CH3CHO, right? Catalytic dehydrogenation, right? Next ఇది ప్రైమరీ ఆల్కహాల్ అండి, ప్రైమరీ ఆల్కహాల్. అదే విధంగా సెకండరీ ఆల్కహాల్ అంటే CH3CHOH. heating with copper at 573 Kelvin, on heating we get the CH3COCH3, right? ఇక్కడ H2 plus H2, right? This is catalytic dehydrogenation of, this is secondary alcohol, right? Secondary alcohol. Next, next from dry distillation of calcium salts of carboxylic acid, dry distillation of calcium salts of carboxylic acids. చూడండి HCOOCA, calcium formate on heating we get the, దీనిలో చూడండి HCHO, CO3 తీసేయండి, HCHO ఫామ్ అవుతుంది, CaCO3. ఇదే విధంగా H ప్లేస్ లో ఇక్కడ CH3 తీసుకున్నాను, CH3 COO CA COO
CH3 on heating, CH3 అనేది on heating we get the CH3 CO CH3 acetone form. Next, ozonolysis reaction. Ozonolysis reaction. Ozonolysis reaction of alkenes. So alkene ఇక్కడ చూడండి C double bond C ఇట్లా తీసుకున్నాను అనుకోండి. This on ozonolysis followed by hydrolysis in presence of zinc metal, we get the మనకు కార్బోనైల్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. C double bond C ఇక్కడ CH3. This on undergo ozonolysis followed by hydrolysis. Ozonolysis followed by hydrolysis. We get the చూడండి CH3 CHO plus HCHO. HCHO CH3 CHO ఫామ్. CH3 CHO. ఇదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ HCH3 ప్లేస్ లో 2 మిథైల్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి. 2 హైడ్రోజన్ ప్లేస్ లో 2 మిథైల్ గ్రూప్స్. చూడండి ఇక్కడ HCH3 డబుల్ బాండ్ CH 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. దీని ప్లేస్ లో 2 మిథైల్ గ్రూప్ తీసుకున్నాం. తీసుకున్నప్పుడు on ozonolysis followed by zinc metal with hydrolysis we get the చూడండి C double bond O CH3 ఒక ప్రోడక్ట్ ప్లస్ CH3 CO CH3. చూడండి C double bond O CH3 CH3. Right? Here this is acetaldehyde. ఇది కీటోన్ అండి. కీటోన్ లేదా ఎసిటోన్ అంటాం. మిక్చర్ ఆఫ్ ఎసిటాల్డిహైడ్ అండ్ ఎసిటోన్ రెండు ఫామ్ అవుతుంది. రైట్? సో దిస్ ఈస్ ఫ్రమ్ ఓజోనాలిసిస్ రియాక్షన్. నెక్స్ట్ హైడ్రాల్స్ ఆఫ్ జెమినల్ డైహాలైడ్స్. హైడ్రాల్స్ ఆఫ్ జెమినల్ డైహాలైడ్స్. జెమ్ డైహాలైడ్స్. చూడండి ఇక్కడ బిఆర్ బిఆర్ దిస్ ఆన్ హైడ్రాలిసిస్. సో ఇక్కడ HCOH OH ఇక్కడ -H2O. చూడండి ఇక్కడ H తీసేయండి, OH తీసేయండి. Here this is from H, ఇక్కడ OH మైనస్ తోటి వెళ్ళిపోతుంది. H ఈ బాండ్ ఇట్ షిఫ్ట్ అవుతుంది. దట్ మీన్స్ HCHO ఫార్మాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ BR CH3 తీసుకున్నాను అనుకోండి. This on hydrolysis we get the CH3 COH CH3. Loss of water molecule we get the CH3 CO CH3. Right? Next from alkynes. Alkynes. Addition with water. Addition with H2O. So ఇక్కడ నేను C triple bond C H తీసుకున్నాను. This on water in presence of HgSO4 and H2SO4. చూడండి ఇక్కడ CH2 double bond CHOH.
CH డబల్ బాండ్ CH OH ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇన్ టాటోమెరిజం అండర్గో టాటోమెరిజం రీఅరేంజ్మెంట్ జరిగి చూడండి ఈ హైడ్రోజన్ షిఫ్ట్ అవుతుంది. CH3 CH డబల్ బాండ్ O ఫామ్ రైట్. CH3 CH డబల్ బాండ్ O ఇది షిఫ్ట్ అవుతుంది రైట్. H CH ఇట్లా ఉంటుంది. దిస్ హైడ్రోజన్ గోస్ టు దిస్ కార్బన్ రైట్. C డబల్ బాండ్ C ఈ కార్బన్ పై అటాక్ అవుతుంది. CH3 CHO అవుతుంది రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను C ట్రిపుల్ బాండ్ C ఇటువైపు కూడా CH3 తీసుకున్నాను, ఇటువైపు H తీసుకున్నాను. Then we get the HgSO4 H2SO4 సేమ్ ఇక్కడ CH H డబల్ బాండ్ C CH3 ఫామ్ అవుతుంది. సో దీనిలోంచి ఇక్కడ OH, దీనిలోంచి H తీసేయండి, ఈ H తీసేసి ఇక్కడ రాయండి CH3 C డబల్ బాండ్ O CH3 యాసిడ్ గా రాసాం. ఈ డబల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్ గా మారుతుంది. నెక్స్ట్ CH3 సింగిల్ బాండ్ CO CH3 CH3 CHO CH3 CO CH3 acetone form right. Next from Grignard reagent followed by hydrolysis. From Grignard reagent followed by hydrolysis. చూడండి ఇక్కడ గ్రిగ్నార్డ్ ఆల్డిహైడ్స్ ప్రిపేర్ కావాలంటే ఖచ్చితంగా మనం హైడ్రోజన్ సైనైడ్ తీసుకోవాలండి. ఫర్ ఆల్డిహైడ్స్ హైడ్రోజన్ సైనైడ్ HCN. This one treating with the Grignard reagent RMgX. చూడండి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ కాబట్టి ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ కార్బన్ పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఇది ఆల్కైల్ గ్రూప్ నెగిటివ్, ఇదేమో పాజిటివ్. సో ఇది నెగిటివ్ కాబట్టి దిస్ విల్ గోస్ టు ది కార్బన్ అండ్ ఈ Mg ప్లస్ విత్ X దిస్ విల్ గోస్ టు ఆన్ దిస్ నైట్రోజన్. దట్ మీన్స్ ఇక్కడ చూడండి HC డబుల్ బాండ్ N ఇక్కడ R వచ్చి చేరుతుంది N, ఈ N మైనస్ కాబట్టి N మైనస్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఫార్వర్డ్ బై హైడ్రాల్స్ లో H ప్లస్ రాస్తాం, ఇక్కడ Mg ప్లస్ X మైనస్ ఉంది కదా, ఇక్కడ OH మైనస్. సో వి గెట్ ది HC డబుల్ బాండ్ NHR right, NHR plus MgOH X gives rise to HCHO CH3CHO ఇక్కడ HRO plus NH3. ఇక్కడ R ప్లస్ లో CH3 తీసుకున్నాం అనుకోండి, R ప్లస్ లో CH3 మిథైల్ మెగ్నీషియం క్లోరైడ్. చూడండి HCN on react with methyl magnesium chloride. Final product రాస్తాం. Finally we get the CH3CHO plus NH3 form. Right?
ఫర్ కీటోన్స్ కి అయితే ఇక్కడ హైడ్రోజన్ సైనైడ్ తీసుకున్నాం, హైడ్రోజన్ సైనైడ్. కీటోన్స్ కి అయితే ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ketones from Grignard reagent we can take the alkyl cyanide react with Grignard reagent. Alkyl cyanide react with Grignard reagent. ఓకే చూడండి ఇక్కడ ఆల్కైల్స్ అంటే CH3C ట్రిపుల్ బాండ్ n తీసుకుంటున్నాను. దిస్ ఆన్ ట్రీటింగ్ విత్ ది మిథైల్ మెగ్నీషియం క్లోరైడ్. సో ఇక్కడ మిథైల్ ఉంది. హైడ్రాలసిస్ చేసినప్పుడు ఫార్వర్డ్ బై హైడ్రాలసిస్ సేమ్ ఇక్కడ చూడండి CH3C డబుల్ బాండ్ n H ఇక్కడ చూడండి n మైనస్ కాబట్టి ఇది H ప్లస్ ఇది n మైనస్. ఇక్కడ Mg ప్లస్ 2 ఇది Mg ప్లస్ 2 X మైనస్ అండ్ OH మైనస్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ CH3 then hydrolysis complete we get the CH3 C double bond O plus NH, right? Acetone form. Acetone అయితేనేమో ఆల్కైల్ సైనైడ్ తీసుకోవాలి, HCl అయితేనేమో ఆల్డిహైడ్ తీసుకోవాలండి. CH3CH ఆల్డిహైడ్ ప్రిపేర్ కావాలంటే HCl తీసుకోవాలి. మనకు ఎస్టోన్ కీటోన్స్ కావాలంటే ఖచ్చితంగా ఆల్కైల్ సైనైడ్ తీసుకోవాలి విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఓకే నెక్స్ట్ హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్. ప్రిపరేషన్ లో హైడ్రోబోరేషన్ of oxidation and oxidation, right? Hydroboration and oxidation రెండు కలపండి. అంటే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను C ట్రిపుల్ బాండ్ C H CH3 తీసుకున్నాను అనుకోండి. దిస్ ఆన్ THF హైడ్రోబోరేషన్ అంటే BH3 THF H2O2, right? We get the CH3 CH2 CHO ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ నేను ట్రిపుల్ బాండ్ H ప్లస్ CH3 తీసుకున్నాను అనుకోండి. దిస్ ఆన్ BH3 హైడ్రోబోరేషన్ THF tetrahydrofuran H2O2 we get the CH3 CO CH3 acetone form, right? Followed by hydrolysis and followed by H3O plus, followed by hydrolysis we get the final product rasana. Next preparation of aldehydes, preparation only aldehydes, Rosenmund reduction, only aldehydes we can prepare, only aldehydes. So only aldehydes. So the acid halide RCOCl, acid halides on reduction in presence of palladium barium sulfate we get the RCHO, aldehydes form of it, aldehydes, right? So the CH3 COCl on reduction in presence of palladium barium sulfate we get the CH3 COH, that means acetaldehyde form of acetaldehyde. కేవలం ఆల్డిహైడ్స్ మాత్రం ప్రిపేర్ చేస్తామండి ఫ్రమ్ రోజెన్మన్ రిడక్షన్. నెక్స్ట్ స్టీఫెన్ రిడక్షన్ లో దీనిలో కూడా ఓన్లీ ఆల్డిహైడ్స్ we can prepare, only aldehydes.
only aldehydes can be prepared. Only aldehydes can be prepared by Stephen method. Can be prepared. So ఇందులో కూడా ఓన్లీ ఆల్డిహైడ్స్ కెన్ బి ప్రిపేర్డ్. చూడండి దీనిలో స్టీఫెన్ రిడక్షన్ లో ఆల్కైల్ సైనైడ్, right, this on reduction in presence of SnCl2 with HCl. చూడండి ఇక్కడ R C డబుల్ బాండ్ N H ఫామ్ అవుతుంది, ఆల్డిమైన్ ఫామ్ అవుతుంది. ఆల్డిమైన్ this on hydrolysis we get the RCHO form out. This on hydrolysis we get RCHO కేవలం aldehyde form అవుతుంది, right? So this is Stephen reduction. This is Rosenman reduction. Okay, these are the methods of preparation of aldehydes. కొన్ని aromatic aldehyde preparation కూడా ఉన్నాయి. Now let us see the aromatic aldehydes. ఇక్కడ RC ట్రిపుల్ బాండ్ N ఉంది అండి. RC ట్రిపుల్ బాండ్ N, RC ఇక్కడ CH అండి, CH. RCH డబుల్ బాండ్ NH ఆల్డిమైన్ అంటాం, ఇమైన్. C డబుల్ బాండ్ NH ఉంటే ఇమైన్ అనాలి, రైట్? నెక్స్ట్ aromatic aldehydes can only prepared. Aromatic aldehydes only prepared by, చూడండి డైరెక్ట్ గా రాస్తున్నాము ఇక్కడ, టోలిన్, Cl2 in presence of sunlight, CrO2Cl2, chromyl chloride, తర్వాత CrO3 anhydride, followed by hydrolysis, we get the, ఇక్కడ అన్నిట్లో బెంజాల్డిహైడ్ వస్తుంది, followed by H2O2 gives rise to benzaldehyde form. దీన్ని ఇటాడ్ ఆక్సిడేషన్ అంటాం. This is known as Itard oxidation, right? VH new Itard oxidation. CrO2Cl2 chromyl chloride andi, CrO2Cl2 chromyl chloride, right? CrO3, here the chlorine in presence of sunlight, followed by hydrolysis we get the benzaldehyde. Toluene on CrO2Cl2 Itard oxidation, followed by hydrolysis we get the benzaldehyde. So toluene on reacting with chromium trioxide we get the benzaldehyde form అవుతుంది, right? Benzaldehyde form అవుతుంది. Next Gattermann-Koch reaction. Gattermann-Koch reaction. See, benzene on treating with CO with HCl, benzene on reacting with CO with HCl in presence of AlCl3 and Cu2Cl2, we get the benzaldehyde. This reaction is known as Gattermann-Koch reaction. Next one is in Rosenman reduction lone, Rosenman reduction. సో ఇందులో బెంజోయిల్ క్లోరైడ్ తీసుకోవాలి. బెంజోయిల్ క్లోరైడ్
on reduction in presence of palladium barium sulfate, we get the benzaldehyde. Next, Friedel-Crafts acylation. ఈ Friedel-Crafts acylation లో మనకు ఇదేమో aromatic aldehydes, aromatic ketones ఫామ్ అవుతాయి. aromatic ketones ఫామ్ అవుతుంది. చూడండి, on reacting with acetyl chloride in presence of anhydrous AlCl3, we get the COCH3. దీన్ని acetophenone అంటాం. acetophenone, రైట్? acetophenone. అదే విధంగా C6H5COCl తీసుకున్నాం, బెంజోయిల్ క్లోరైడ్ తీసుకున్నాను అనుకోండి. ఇదేమో ఎస్టైల్ క్లోరైడ్. ఇక్కడ బెంజీన్ తో పాటు బెంజోయిల్ క్లోరైడ్ తీసుకున్నాం. తీసుకున్నప్పుడు వాట్ వి గెట్, డైఫినైల్ కీటోన్ ఫామ్ అవుతుంది. డైఫినైల్ కీటోన్ లేదా బెంజోఫినోన్ అంటాం. డైఫినైల్ కీటోన్ ఆర్ బెంజోఫినోన్ అంటాం. Benzophenone, right? Is it clear? So these are the methods of preparation of aldehydes and ketones, right? Next, chemical properties. In the chemical properties of aldehydes and ketones, first nucleophilic addition reactions. Chemical properties. Nucleophilic addition reactions. Nucleophilic addition reaction. చూడండి, ఇది రియేజెంట్ అండి. ఈ రియేజెంట్ E ప్లస్ న్యూక్లియోఫైల్ మైనస్, ఇది ఎలక్ట్రోఫైల్, ఇది న్యూక్లియోఫైల్ అండి. సో C డబల్ బాండ్ O లో nucleophile, attacking of nucleophile. చూడండి, ఇది more electronegative కాబట్టి ఈ కార్బన్ partial positive. This attacking of nucleophile takes place. This electrophilic center C plus partial positive అంటే electrophilic center కదండి. సో ఇక్కడ రాస్తాను partial positive, electrophilic center పై అటాక్ అవుతుంది. Then we get the CNuO minus, right? First one, reaction with or addition with HCl. చూడండి, acetaldehyde ఇక్కడ CH3CHO తీసుకుంటున్నాను. This one treating with HCN. We get the, చూడండి, H ఇక్కడ యాడ్ చేయండి, CN ఇక్కడ యాడ్ చేయండి. CH3 CH, here OH and Cn, right? And CH3 OH, CH3H Cn. Acetaldehyde cyanohydrin అంటాం. acetaldehyde cyanohydrin ఫామ్ అవుతుంది. cyanohydrin. అదే ఒకవేళ ఎస్టోన్ తీసుకుంటే, so with HCl ఏం ఫామ్ అవుతుంది? acetaldehyde cyanohydrin. is formed. అదే ఒకవేళ ఎస్టోన్ తీసుకుంటే ఎసిటోన్ cyanohydrin ఫామ్ అవుతుంది. with HCl we get the, చూడండి, OH ఇక్కడ CH3 H ప్లస్ లో CH3 ఇక్కడ Cn, acetone cyanohydrin.
ఎసిటోన్ సయానోహైడ్రిన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ రియాక్షన్ విత్ NaHSO3 సోడియం బైసల్ఫైడ్. NaHSO3 ఫామ్ అవుతుంది. NaHSO తో రియాక్ట్ అయితే చూడండి CH3 CHO this on reacting with NaHSO3 sodium bisulfite లేదా sodium hydrogen sulfide అంటాం. this on react with NaHSO3 we get the చూడండి here the OH డబుల్ బాండ్ O దగ్గర OH రాసాను, ఆ రిమైనింగ్ ఇక్కడ CH3 ఉంది, ఇటువైపు హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఏం రాస్తున్నాను SO3 Na ఎసిటాల్డిహైడ్ సోడియం బైసల్ఫైడ్ ఫామ్ అవుతుంది. ఎసిటాల్డిహైడ్ సోడియం బైసల్ఫైడ్ ఫామ్ అవుతుంది. అదే ఒకవేళ ఎసిటోన్ తీసుకోండి, ఇక్కడ హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా CH3 వస్తుంది. డైరెక్ట్ గా రాస్తున్నాను CH3 CO CH3 this on reacting with NaHSO3 we get the చూడండి COH CH3 next SO3 Na acetone sodium bisulfate ఫామ్ అవుతుంది. acetone sodium bisulfite ఫామ్. ఓకే నెక్స్ట్ addition with Grignard reagent followed by addition with nucleophilic addition with Grignard reagent RMGX followed by hydrolysis ఇక్కడ Grignard reagent అండి, రైట్. చూడండి ఇక్కడ అదర్ దాన్ ఫార్మాల్డిహైడ్ అంటే ఫార్మాల్డిహైడ్ కన్వర్టెడ్ టు ప్రైమరీ ఆల్కహాల్, whereas acetaldehyde అదర్ ఆల్డిహైడ్స్ ఫార్మాల్డిహైడ్ కాకుండా మిగిలినవి ఆల్డిహైడ్స్ కన్వర్టెడ్ టు సెకండరీ ఆల్కహాల్, whereas ketones అంటే ఎసిటోన్ తీసుకుందాం, ఎసిటోన్ కన్వర్టెడ్ టు టెర్షరీ ఆల్కహాల్. ఎప్పుడైతే Grignard రియేజెంట్ తోటి ఫార్మాల్డిహైడ్ రియాక్ట్ అయితే అది ప్రైమరీ ఆల్కహాల్ కన్వర్ట్ అవుతుంది, ఎసిటాల్డిహైడ్ అయితే సెకండరీ ఆల్కహాల్ గా, అదే కీటోన్స్ ఎసిటోన్స్ అయితే టెర్షరీ ఆల్కహాల్ గా కన్వర్ట్ అవుతాయి. లెట్ us see formaldehyde HCHO this I am treating with the Grignard reagent RMGX. చూడండి ఇక్కడ HCOMGX ఇక్కడ H ఆల్రెడీ ఉంది, ఇక్కడ R రాస్తున్నాం. It's followed by hydrolysis. చూడండి ఇక్కడ సింపుల్ గా ఈ MGX తీసేసి ఇక్కడ H రాయండి అంతే. CHOH ఇక్కడ R అంటే ఏంటి R CH2OH. దిస్ ఇస్ ప్రైమరీ ఆల్కహాల్, రైట్. అదే విధంగా సెకండరీ ఆల్కహాల్ నేను ఇక్కడ ఎసిటాల్డిహైడ్ తీసుకుంటున్నాను, ఎసిటాల్డిహైడ్ CH3CHO. ఇక్కడ మిథైల్ ప్లేస్ లో ఆల్కైల్ ప్లేస్ లో CH3 తీసుకుంటాను, CH3MgCl. we get the చూడండి CH3CO MgCl ఇక్కడ H ఇక్కడ CH3 వచ్చి చేరుతుంది. then hydrolysis we get the CH3COH HCH3 అంటే చూడండి CH3 taken twice CHOH. this is a secondary alcohol అండి, రైట్. ఇదే విధంగా ప్రైమరీ ఆల్కహాల్ టెర్షరీ ఆల్కహాల్ అంటే ఎసిటోన్ తీసుకుందాం, CH3COCH3 this I am treating with the ఇక్కడ మిథైల్ మెగ్నీషియం
క్లోరైడ్ తీసుకుంటున్నాను. దెన్ వి గెట్ ది COMgCl, ఇక్కడ CH3, ఇక్కడ CH3 వచ్చేస్తుంది. దిస్ ఆన్ హైడ్రాలిసిస్ H2O హైడ్రాలిసిస్ వి గెట్ ది C, ఇక్కడ OH రాయండి, OH CH3 అంటే ఆల్రెడీ 3 చూడండి, CH3 taken thrice COH, taken thrice COH. This is a tertiary alcohol. Right? Is it clear? Next addition with alcohols. చూడండి, R C double bond OH, this on reacting with alcohol R dash OH in presence of dry HCl gas, right? Dry HCl gas, we get the, చూడండి ఇక్కడ R C OH, ఇక్కడ H ఆల్రెడీ ఉంది, ఇక్కడ OR dash. దీన్ని ఏమంటామంటే హెమీ ఎసిటాల్ అంటాం. What we can say, hemi-acetal. This on again with HCl, dry HCl with R dash OH, dry HCl, we get the R CH OR dash, ఇక్కడ OR dash. దీన్ని ఏమంటామంటే ఎసిటాల్ అంటాం, రైట్? హెమీ-ఎసిటాల్ అండ్ ఎసిటాల్. చూడండి, RCOH, RCHOH, OR dash, హెమీ-ఎసిటాల్. ఇక్కడ రెండు OR dash గ్రూప్స్ ఉంటాయి, రెండు ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయి, ఎసిటాల్ అంటాం. చూడండి, న్యూక్లియోఫిలిక్ addition is directly proportional to the magnitude of positive charge, magnitude of positive charge on carbon, and inversely proportional to the steric hindrance. Number of releasing alkyl groups ఎక్కువ ఉంది అనుకోండి, less nucleophilic addition. Steric hindrance అంటే మీనింగ్ అంటే releasing alkyl groups ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, alkyl groups, నెంబర్ ఆఫ్ రిలీజింగ్ ఆల్కైల్ గ్రూప్స్ ఎక్కువగా ఉంటే న్యూక్లియోఫిలిక్ అడిషన్ తక్కువగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆర్డర్ రాసాను చూడండి, HCHO. జనరల్ గా ఆల్డిహైడ్స్ ఆర్ మోర్ రియాక్టివ్ టువర్డ్స్ న్యూక్లియోఫిలిక్ addition than ketones. ఇక్కడ రీజన్ స్టీరిక్ హిండరెన్స్ అంటాం. చూడండి, HCHO, రైట్, తర్వాత CH3CHO, నెక్స్ట్ PHCHO, నెక్స్ట్ CH3COCH3, next CH3COPH, next PHCOPH. Diphenyl ketone, here the estophenone, ketone, benzaldehyde, estraldehyde, formaldehyde. So దీనికి more reactive towards న్యూక్లియోఫిలిక్ అడిషన్. ఎందుకంటే స్టీరిక్ హిండరెన్స్ తక్కువ ఉంది, ఇక్కడ స్టీరిక్ హిండరెన్స్ ఎక్కువ, బల్కీ గ్రూప్స్ ఉన్నాయి బోత్ సైడ్స్, స్టీరిక్ హిండరెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లీస్ట్ రియాక్టివ్, రైట్? నెక్స్ట్ రియాక్షన్ విత్ అమోనియా డెరివేటివ్స్. ఇక్కడ అమోనియా డెరివేటివ్స్ లో న్యూక్లియోఫిలిక్ అడిషన్
అండ్ ఎలిమినేషన్ కూడా జరుగుతుంది. అడిషన్ ఫాలోడ్ బై ఎలిమినేషన్. అది రియాక్షన్ విత్ అమోనియా డెరివేటివ్స్ అంటాం. రియాక్షన్ విత్ అమోనియా డెరివేటివ్స్. ఈ రియాక్షన్ లో న్యూక్లియోఫిలిక్ అడిషన్ విత్ ఎలిమినేషన్. న్యూక్లియోఫిలిక్ అడిషన్ with followed by elimination. Addition with elimination or addition followed by elimination. చూడండి ఇక్కడ ఫస్ట్ హైడ్రాక్సిల్ అమైన్ NH2OH అడిషన్ విత్ చూడండి ఎస్టాలియేట్ కానివ్వండి కీటోన్ కానివ్వండి రెండు కూడా హైడ్రాక్సిల్ అమైన్ తో రియాక్ట్ అయ్యి దీన్ని ఏమేంటంటే హైడ్రాక్సిల్ అమైన్ NH2OH హైడ్రాక్సిల్ అమైన్ NH2OH. Both aldehydes and ketones react with hydroxylamine form oximes and oximes form చేస్తాయి. Both aldehydes and ketones react with NH2OH gives oximes. Gives respective oximes అంటే respective oximes ఫామ్ చేస్తాయి. రైట్, లెట్ us see. చూడండి నేను ఇక్కడ ఫస్ట్ CH3CH4 రాస్తున్నాను. దిస్ ఐమ్ ట్రీటింగ్ విత్ వాట్ NH2OH. చూడండి దీనిలో సింపుల్ గా H2O తీసేయండి, మిగిలిన యాసిడ్స్ గా రాయండి. CH3 డబల్ బాండ్ ఈ H2 తీసేయండి అంతే, NOH. దీన్నే ఎసిటాల్ డాక్సైమ్ అంటాం. ఎసిటాల్ డాక్సైమ్. ఇదే విధంగా ఎసిటోన్ రియాక్ట్ అయింది అనుకోండి CH3 ప్లస్ NH2OH. సింపుల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్ తీసేయండి, యాసిడ్ గా రాసేయండి. CH3 డబల్ బాండ్ NOH. ఎసిటోన్ ఆక్సైమ్, ఎసిటాల్ డాక్సైమ్, ఎసిటోన్ ఆక్సైమ్ అంటాం. ఎసిటోన్ ఆక్సైమ్. రైట్, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ రియాక్షన్ విత్ హైడ్రజీన్. హైడ్రజన్ ఫామ్ ఏంటంటే NH2 ఏమంటాం, హైడ్రజీన్ అంటాం. హైడ్రజీన్. చూడండి CH3CH4 రియాక్ట్ విత్ హైడ్రజీన్ NH2. కన్వీనియంట్ కోసం ఇట్లా రాస్తున్నాను, దీనికి వెళ్ళి తీసేయండి. సో CH3 తీసేసి డబల్ బాండ్ యాసిడ్ రాయండి, NH2. ఎసిటాల్డిహైడ్ హైడ్రజోన్ అంటాం. ఎసిటాల్డిహైడ్ హైడ్రజోన్ ఫామ్ అవుతుంది. హైడ్రజోన్, ఎసిటాల్డిహైడ్ హైడ్రజోన్ అంటాం. ఇక్కడేమో ఆక్సైమ్, ఇక్కడేమో హైడ్రజోన్. ఇదే విధంగా ఎసిటోన్ తీసుకుంటే CH3CO CH3 with H2N NH2, we get the C double bond N NH2. Acetone hydrazone antam. This is called acetone hydrazone, followed by minus, that means removal of water. దీనిలోకి H2 తీసేయండి, we get the acetone oxime. ఒకవేళ హైడ్రోజన్ అయితేనేమో హైడ్రజోన్, రెస్పెక్ట్ టు హైడ్రోజన్, ఎసిటాల్డిహైడ్ హైడ్రోజోన్, ఎసిటోన్ హైడ్రోజన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ విత్ ఫినైల్ హైడ్రోజిన్. అడిషన్ విత్ ఫినైల్ హైడ్రోజిన్. ఫార్ములా ఏంటంటే PH, ఫినైల్ హైడ్రోజన్ ఇట్లా రిపీట్ చేస్తాం. NH2 NH PH అంటే C6H5. రైట్, PH అంటే మీనింగ్ ఏంటి? C6H5. NH2 NH C6H5 ని PH అని రాస్తున్నాం షార్ట్ ఫామ్. రైట్, ఓకే. చూడండి CH3 తీసుకుంటున్నాను ఇక్కడ, ఎసిటాల్డిహైడ్. దిస్ ఆన్ రియాక్టింగ్ విత్ H2 NH PH, we get the CH3 double bond O, sorry, CH3
డబల్ బాండ్ తీసేసి దాని ప్లేస్ లో ఏం రాయాలి, H2O తీసేయండి, NH ఎసిటాల్డిహైడ్ ఫినైల్ హైడ్రోజోన్, ఎసిటాల్డిహైడ్ ఫినైల్ హైడ్రోజోన్, ఎసిటాల్డిహైడ్ ఫినైల్ హైడ్రోజోన్ ఫామ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ ఎసిటోన్ తీసుకున్నాం అనుకోండి, ఎసిటోన్ CH3 H2NHPH ఇది తీసేయండి, we get the CH3 double bond NHPH, acetone phenyl hydrazone form అవుతుంది, acetone phenyl hydrazone. So this is phenyl hydrazine. Next 2,4-DNP, 2,4-DNP addition with 2,4-DNP అంటే 2,4-DNP 2,4-dinitro phenyl hydrazine, right? చూడండి, acetaldehyde on reacting with 2,4-DNP, 2,4-DNP చూడండి, దాని యొక్క ఫార్ములా NH2 NH చూడండి 1 2 3 4 2,4-DNP అండి. దీని యొక్క స్ట్రక్చర్ NH2 NH C6H4 NO2 NO2 ఉంటుంది. we get the HCCH3 double bond, H2O తీసేయండి, యాసిడ్ రాయండి, NH 2,4-DNP హైడ్రోజోన్, 2,4-DNP హైడ్రోజోన్ అంటే ఎసిటాల్డిహైడ్, ప్రోడక్ట్ నేమ్ ఎసిటాల్డిహైడ్ 2,4-dinitro phenyl hydrazone ఫామ్ అవుతుంది, 2,4-dinitro phenyl hydrazone ఫామ్ అవుతుంది. సిమిలర్లీ ఎసిటోన్ అంటే ఏం లేదు, ఇక్కడ CH3 రాయండి యాజ్ ఇట్ ఈస్ గా, CH3 we get the H2NH NO2 we get the C double bond NH NO2 CH3. This is acetone 2,4-dinitro phenyl hydrazone, right? Okay, next ఈ 2,4-DNP yellow PPT ఉంటుందా, this is yellow PPT 2,4-DNP yellow PPT ఉంటుంది. Next another one, addition with semicarbazine or semicarbazide, NH2 NH CO NH2 semicarbazide అంటాం, NH2CO NH2NHCO NH2. చూడండి, ఇక్కడ ఎసిటాల్డిహైడ్ CH3CHO, this on reacting with semicarbazide H2NHCO NH2 we get the, చూడండి ఇక్కడ HC double bond O CH3 డబల్ బాండ్ తీసేసి ఇక్కడ ఆక్సిజన్ తీసేసి ఆక్సిజన్ విత్ H2 తీసేయండి, NH C అండి, C డబల్ బాండ్ NH CO NH2 సెమీకార్బజోన్, ఎసిటాల్డిహైడ్ సెమీకార్బజోన్ ఫామ్ అయింది, సెమీకార్బజోన్. ఇదేమో కార్బజైడ్, సెమీకార్బజోన్ ఫామ్ అయింది. ఇదే విధంగా ఎస్టోన్ అయితేనేమో ఎస్టోన్ సెమీకార్బజోన్ ఫామ్ అవుతుంది, H2NH CO
NH2, we get the CH3 ఏం లేదు ఇక్కడ H2O తీసేసి యాసిడ్స్ గా రాసేయడం. డబుల్ బాండ్ N NH2 NNHCO NH2. Acetone semicarbazone. Acetone semicarbazone forming, right? నెక్స్ట్ సో ఇక్కడ వరకు అమోనియా డెరివేటివ్స్ తో రియాక్షన్స్ అయిపోయినాయండి. ఒకవేళ అమోనియా తో రియాక్ట్ అయితే ఇమైన్ ఫామ్ అవుతుంది, రైట్? ఒకవేళ చూడండి రియాక్షన్ విత్ NH3 ఉంది అనుకోండి, సింపుల్ గా మీరు ఏం చేయాలి, ఇక్కడ NH3 లో H2 విత్ H రాయండి. CH3 డబుల్ బాండ్ చూడండి H2O తీసేయండి, NH ఫామ్ అవుతుంది. ఆల్డిమైన్ ఎసిటాల్డిమైన్ రియాక్షన్ విత్ NH3 లేదా అడిషన్ విత్ NH3 అయితే ఆల్డిమైన్ ఫామ్ అవుతుంది, రైట్? సో దీస్ ఆర్ ది అమోనియా డెరివేటివ్స్ తోటి అడిషన్ ఫాలోడ్ బై ఎలిమినేషన్ అండి. అడిషన్ ఫాలోడ్ బై ఎలిమినేషన్ రియాక్షన్. వీటిలో కూడా ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నాడు న్యూక్లియోఫిలిక్ అడిషన్ అండ్ అడిషన్ ఫాలోడ్ బై ఎలిమినేషన్ పైన. నెక్స్ట్ reduction reactions. So general గా CH3CHO on reduction in presence of nickel or lithium aluminum hydride లేదా NaBH4 సమక్షంలో రిడక్షన్ జరిగినప్పుడు సింప్లీ దీస్ ఆర్ కన్వర్టెడ్ యాజ్ ఏ CH3CH2OH ప్రైమరీ ఆల్కహాల్ గా మారుతాయండి. ప్రైమరీ ఆల్కహాల్ aldehydes are converted to the primary alcohol on reduction. Aldehydes are converted to the primary alcohols on reduction in presence of nickel or lithium aluminum hydride లేదా sodium borohydride సమక్షంలో. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ ఆల్కహాల్ కావాలంటే ఎసిటోన్ తీసుకోవాలి. CH3COCH3 ఎసిటోన్ here acetaldehyde అండి, acetaldehyde converted to primary alcohol. Acetone ketone converted to on reduction in presence of nickel or lithium aluminum hydride or sodium borohydride, we get the CH3CH3 చూడండి ఎన్ని ఒక హైడ్రోజన్ ప్లేస్ లో ఇక్కడ OH. దిస్ ఈజ్ సెకండరీ ఆల్కహాల్. ప్రైమరీ ఆల్కహాల్ కావాలంటేనేమో ఆల్డిహైడ్స్ ఆర్ కన్వర్టెడ్ టు ప్రైమరీ ఆల్కహాల్స్ whereas ketones converted to secondary alcohols, right? Next Clemmensen reduction అనగానే మనకు జింక్ అమాల్గమ్ ఇన్ ప్లాంట్స్ ఆఫ్ HCl అనే రియేజెంట్ గుర్తుకు రావాలండి. సో ఇందులో చూడండి C డబుల్ బాండ్ O ఇట్లా రాస్తాను చూడండి. C డబుల్ బాండ్ O దిస్ ఆన్ reduction in presence of zinc amalgam with HCl. చూడండి ఈ C డబుల్ బాండ్ O తీసేసి మీరు H2 యాడ్ చేయండి అంతే. ఇక్కడ H2 యాడ్ చేయండి. సో చూడండి ఇక్కడ acetaldehyde రాస్తున్నాం. acetaldehyde CH3CHO this on reduction in presence of zinc amalgam mercury. zinc అంటే zinc metal with mercury ని zinc amalgam అంటాం. సో ఇక్కడ చూడండి CH3 ఇక్కడ ఏం సింపుల్ గా H2 ఈ డబుల్ బాండ్ O తీసేసి H2 యాడ్ చేయండి అంటే CH3 alkane means ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ ethane ఫామ్ అయింది. కన్వర్షన్ ఆఫ్ aldehydes టు alkanes by Clemmensen reduction. అదే ఒకవేళ ఎసిటోన్ ఉందనుకోండి, ఎసిటోన్ తీసుకుంటే ఇక్కడ CH3 this on reduction in presence of zinc amalgam with HCl
గివ్స్ రైస్ టు చూడండి CH3 ఇక్కడ H2 రాసాను మళ్ళీ CH3. దాని మీనింగ్ ఏంటి చూడండి, CH3 ఆల్రెడీ ఉంది, CH2 రాసాను, డబుల్ బాండ్ తీసే CH2 రాసాను, డబుల్ బాండ్ తీసే CH2 రాసాను. దట్ ఈస్ నథింగ్ బట్ CH3 CH2 CH3. దీని పేరు ఏంటంటే ప్రోపేన్, రైట్. ఆల్డిహైడ్ అయితేనేమో ఈథేన్ గా మారింది, అదే ఒకవేళ ఎస్టోన్ తీసుకుంటేనేమో ప్రోపేన్ గా మారింది, రైట్. నెక్స్ట్ Wolff-Kishner reduction. Wolff-Kishner reduction. దీంట్లో కూడా C double bond O. This on reduction in presence of NH2 sodium ethoxide, we get the H2. ఒకవేళ ఆల్డిహైడ్ తీసుకుంటే CH3 CHO తీసుకుంటేనేమో we get the CH3 ఫామ్ అవుతుంది. అదే ఒకవేళ కీటోన్ తీసుకుంటే CH3CO తీసుకున్నాం అనుకోండి, దిస్ ఆన్ రిడక్షన్ we get the CH3 CH2 CH3 propane form. Similarly, reduction with red phosphorus with HI, we get the CH2, right, alkane, right. Next, oxidation reaction. Generally aldehydes can be oxidized. In presence of strong as well as mild oxidizing agents. స్ట్రాంగ్ యాజ్ వెల్ యాజ్ మైల్డ్ అంటే కాస్త వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ తోటి కూడా ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి ఏవి ఆల్డిహైడ్స్. కానీ కీటోన్స్ మాత్రం ఆక్సిడైజ్డ్ బై స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. కీటోన్స్ undergo oxidation in presence of strong oxidizing agents only. Strong oxidizing agents only due to cleavage of CC bond in ketones. చూడండి కీటోన్ లో CH3 CO CH3 చూడండి ఈ బాండ్ బ్రేక్ కావాలి కాబట్టి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ కావాలి. అదే ఆల్డిహైడ్స్ కి అవసరం లేదు, మైల్డ్ వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కూడా ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటాల్డిహైడ్ అండర్గో ఆక్సిడేషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ అంటే చూడండి స్ట్రాంగ్ అంటే ఏంటంటే ఆల్కలైన్ KMnO4 ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ ఆల్కలైన్ KMnO ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. మైల్డ్ అంటేనేమో ఫెలింగ్ సొల్యూషన్ టోలిన్స్ రియేజెంట్ ఇవి మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. చూడండి ఫెలింగ్స్ తర్వాత టోలిన్స్ బెనెడిక్ట్స్ ఇవన్నీ కూడా మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఓన్లీ ఆల్డిహైడ్ రియాక్ట్ అవుతుంది, ఓన్లీ ఆల్డిహైడ్ రియాక్ట్, రైట్. స్ట్రాంగ్ అంటే ఆల్కలైన్ KMnO4 ఎసిడిఫైడ్ పొటాషియం పెర్మాంగనేట్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. సో ఇక్కడ స్ట్రాంగ్ ఆర్ మైల్డ్ ఇవి మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అండి, సో వి గెట్ ది CH3 COOH.
కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అదే ఎసిటోన్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఆల్కలైన్ KMnO4. ఆల్కలైన్ KMnO4. What we get here, the CH3COOH. ఇక్కడేమో నెంబర్ ఆఫ్ కార్బన్స్ 3 ఉన్నాయి, 3 కార్బన్ ఆటమ్స్. ఇక్కడ 2 కార్బన్స్, ఇక్కడ నో కార్బన్, కార్బన్ నెంబర్ 2 కార్బన్స్, ఇక్కడ 2 కార్బన్స్. సో కార్బన్ నెంబర్ చేంజ్ కాదండి. ఆల్డిహైడ్స్ ఆక్సిడేషన్ జరిగినప్పుడు, కీటోన్స్ ఆక్సిడేషన్ జరిగినప్పుడు నెంబర్ ఆఫ్ కార్బన్స్ డిక్రీజ్ అవుతున్నాయి, 1 కార్బన్ తగ్గుతుంది, రైట్. చూడండి తర్వాత ఆల్డిహైడ్స్ ఓన్లీ. సో దీంట్లో CH3CHO on reacting with Tollens reagent, ammonical silver nitrate, NH4OH plus AgNO3, we get the, చూడండి అమోనికల్ సిల్వర్ నైట్రేట్ తోటి రియాక్షన్ జరిపినప్పుడు CH3CO మైనస్, ఇక్కడ Ag వైట్ సిల్వర్ మిర్రర్ ఫామ్ అవుతుంది. సిల్వర్ మిర్రర్ is formed. Silver mirror is obtained, right? Is it clear? ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ తో పాటు COOH ఉన్నాయండి, లేదా ఎస్టేట్. అదే విధంగా CH3CHO on react with, దీన్ని ఏమంటాం, టోలెన్స్ రియేజెంట్ అంటాం. అమోనికల్ సిల్వర్ నైట్రేట్, టోలెన్స్ రియేజెంట్. హియర్ అమోనికల్ క్యూప్రస్ క్లోరైడ్, సేమ్ CH3COOH ప్లస్ ఇక్కడ Cu, రెడ్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది, రెడ్ PPT, రైట్. దిస్ ఈజ్ ఫెయిలింగ్ సొల్యూషన్. తర్వాత ఎసిటోన్, no reaction with failing solution, failings and Tollens reagent. ఎందుకు? ఇవి మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, దట్స్ వై ఇట్ విల్ నాట్ రియాక్ట్. అంటే ఇవి ఆక్సిడైజ్ చేయలేవు ఎసిటోన్ ని, ఎందుకంటే దాంట్లో క్లీవేజ్ ఆఫ్ కార్బన్ సింగిల్ బాండ్ బ్రేక్ కావాలి, మళ్ళీ కార్బన్ బ్రేక్ కావాలి. కాబట్టి ఈ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ పనిచేయవండి. స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ లో మాత్రమే అది ఆక్సిడైజ్ అవుతుంది, రైట్. ఇస్ ఇట్ క్లియర్? అమోనికల్ సిల్వర్ నైట్రేట్ ని టోలెన్స్ ఏజెంట్ అంటాం, అమోనికల్ క్యూప్రస్ క్లోరైడ్ ని ఫెయిలింగ్ సొల్యూషన్ అంటాం, రైట్. నెక్స్ట్ అల్డాల్ కండెన్సేషన్ అండి. అల్డాల్ కండెన్సేషన్ అంటే రిమూవల్ ఆఫ్ సింపుల్ మాలిక్యూల్ లైక్ వాటర్ అండ్ HCl. సో కండెన్సేషన్ అంటాం. అల్డాల్ కండెన్సేషన్ లో అల్డాల్ ఫామ్ అవుతుంది మనకు ప్రోడక్ట్ గా, సో దాన్ని అల్డాల్ కండెన్సేషన్ అంటాం. జనరల్ గా ఈ అల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ లో ఏవైతే మాలిక్యూల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్ మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. మరి ఆల్ఫా హైడ్రోజన్స్ అంటే ఏంటి? ఏవైతే హైడ్రోజన్స్ ఆల్ఫా కార్బన్ పై ఉంటాయో వాటిని ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. మరి ఆల్ఫా కార్బన్ అంటే ఏంటి? ఏవైతే ఫంక్షనల్ గ్రూప్ కంటైనింగ్ కార్బన్ ఉంటుందో, ఫంక్షనల్ గ్రూప్ కంటైనింగ్ కార్బన్ అటాచ్డ్ విత్ ది కార్బన్ దట్ ఇస్ నోన్ as ఆల్ఫా కార్బన్. సో దానిపైన ఉన్నటువంటి హైడ్రోజన్ ఏమంటాం? ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. సో అల్డాల్ కండెన్సేషన్ లో ఫస్ట్ మనకు ఆల్ఫా హైడ్రోజన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, at least one alpha hydrogen containing aldehydes and ketones undergo aldol condensation reaction. Aldehydes and ketones undergo condensation reaction. చూడండి ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ మీన్స్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ present on alpha carbon or number of hydrogens attached on alpha carbon. Function group containing carbon
ఫంక్షనల్ గ్రూప్ ఉన్నటువంటి కార్బన్ కి అటాచ్ అయితే దాన్ని ఆల్ఫా కార్బన్ అంటాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి, ఇది ఫంక్షనల్ గ్రూప్ కార్బన్, దిస్ ఇస్ ఆల్ఫా కార్బన్, దిస్ ఇస్ బీటా కార్బన్, దిస్ ఇస్ గామా కార్బన్, ఆల్ఫా డాష్, ఈ కార్బన్ ని బీటా డాష్ అంటాం, ఈ కార్బన్ ని గామా డాష్ అంటాం, రైట్. దిస్ ఈస్ ఆల్ఫా కార్బన్. ఫంక్షనల్ గ్రూప్ కంటైనింగ్ కార్బన్ అటాచ్డ్ విత్ వన్ కార్బన్, దట్ ఇస్ ఆల్ఫా కార్బన్. ఈ ఆల్ఫా కార్బన్ పై హైడ్రోజన్స్ ఉంటే వాటిని ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. ది ఆల్ఫా హైడ్రోజన్ మీన్స్ ది నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ప్రెజెంట్ ఆన్ ఆల్ఫా కార్బన్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి, HCHO, ఇది ఫంక్షనల్ గ్రూప్, దీనికి హైడ్రోజన్ ఉందా అని లేదు, సో ఆల్ఫా హైడ్రోజన్స్ ఆర్ absent, 0. అదే ఇట్లా ఉందనుకోండి, CH3CHO. ఇప్పుడు చూడండి ఈ ఫంక్షనల్ గ్రూప్ కంటైనింగ్ కార్బన్, దిస్ ఇస్ ఆల్ఫా కార్బన్. ఈ ఆల్ఫా కార్బన్ పై ఎన్ని హైడ్రోజన్స్ 3 ఉన్నాయి, 3 ఆల్ఫా హైడ్రోజన్స్. ఇదే ఇట్లా ఉందనుకోండి, CH3COCH3. ఇప్పుడు ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంది, ఫంక్షనల్ గ్రూప్ కంటైనింగ్ కార్బన్, దీనికి ఇటువైపు ఆల్ఫా కార్బన్ 3 హైడ్రోజన్స్, ఇటువైపు ఆల్ఫా హైడ్రోజన్స్, టోటల్ 6 ఆల్ఫా హైడ్రోజన్స్. 6 ఆల్ఫా హైడ్రోజన్స్ ఆర్ ప్రెసెంట్. అదే ఇక్కడ చూడండి, CHO అనుకోండి, ఇది ఫంక్షనల్ గ్రూప్ కంటైనింగ్ కార్బన్, బట్ ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయా లేవు, C డబుల్ బాండ్ C ఉంది, సో దిస్ ఈజ్ ఆల్ఫా హైడ్రోజన్స్ absent, రైట్. C6H5CH4. ఇప్పుడు చెప్పండి నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఫంక్షన్ గ్రూప్ కంటైనింగ్ కార్బన్, ఇది ఆల్ఫా హైడ్రోజన్స్ 3 ఆల్ఫా హైడ్రోజన్స్. ఈజ్ ఇట్ క్లియర్? ఫంక్షన్ గ్రూప్ కంటైనింగ్ కార్బన్ ని, కార్బన్ కి అటాచ్ అయిన కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అంటాం. ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ ఉంటే వాటిని ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. సో ది కాంపౌండ్ విచ్ కంటైనింగ్ ఆల్ఫా హైడ్రోజన్స్ అండర్గో కండెన్సేషన్ రియాక్షన్, రైట్. అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. నెక్స్ట్ aldol condensation reaction. Aldol condensation reaction. 2 moles of aldehyde undergo condensation in presence of NaOH, followed by loss of water molecule. We get the final product రాస్తున్నాను ఇక్కడ నేను. NaOH, we get the 2-hydroxybutanol, 2-hydroxybutanol, followed by loss of water molecule, we get the crotonaldehyde. crotonaldehyde ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ ని aldol కండెన్సేషన్ అంటాం, దీన్ని aldol అంటాం. aldol చూడండి, 2 moles of ఎస్టాల్డిహైడ్. ఎస్టాల్డిహైడ్ చూడండి, ఒక మాలిక్యూల్ రాస్తున్నాను CH3CHO, ఇంకొక మాలిక్యూల్ ఇట్లా రిప్రజెంట్ చేస్తున్నాను CH2, ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ఫా కార్బన్, రైట్. సో అండర్గో కండెన్సేషన్. చూడండి ఫస్ట్ ఇక్కడ CH3COH, H, ఈ H ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ మిగిలింది ఏంటండి, ఇక్కడ CH2COH. ఇప్పుడు చూడండి ఈ CH2 ఇట్లా రాయచ్చు కదండి, ఈ CH2 ఇట్లా రాయచ్చా? చూడండి CH3CHOH, ఈ CH2 ఇట్లా రిప్రజెంట్ చేస్తున్నాను. ఇందులోంచి ఒక హైడ్రోజన్, ఇందులోంచి OH, ఇందులోంచి 1 హైడ్రోజన్, దీనిలోంచి OH తీసేయండి. తీసేస్తే ఏమంటే ఇక్కడ రిప్రజెంట్ చేయండి OH, ఈ CH2 ఇట్లా రిప్రజెంట్ చేస్తున్నాను CH4. చూడండి దీనిలోంచి ఈ H, దీనిలోంచి OH మైనస్. సో వాట్ వి గెట్, మైనస్ H2 తీసేయండి, CH3CH డబుల్ బాండ్ CHCHO. సో దీన్ని ఏమంటాం అంటే క్రోటనాల్డిహైడ్ అంటాం. సో ఈ ప్రోడక్ట్ ని 1 2 3 4 1 2 3 3 హైడ్రాక్సీ, సరే ఇక్కడ 2 రాసాను, 3 హైడ్రాక్సీ 1 2 3 3 హైడ్రాక్సీ 1 2 3 4 బ్యూటనాల్, 3 హైడ్రాక్సీ బ్యూటనాల్, నాట్ 2 అంటే 3 హైడ్రాక్సీ, 3 హైడ్రాక్సీ బ్యూటనాల్
దీన్నే అల్డాల్ అంటామండి, అల్డాల్. సో ఫాలోడ్ బై లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. సో ఈ సిహెచ్ ఇట్లా రిప్రజెంట్ చేస్తాను నేను, ఇందులోంచి హెచ్, ఎందుకంటే ఆల్ఫా కార్బన్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ రిమూవ్ చేస్తున్నాను, హెచ్ ఇక్కడ OH మైనస్. సో వి గెట్ ది CH డబుల్ బాండ్ CH CHO, క్రోటోనాల్డిహైడ్, క్రోటోనాల్డిహైడ్, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటాం. దిస్ ఇస్ నోన్ యాజ్ అల్డాల్ కండెన్సేషన్. సింపుల్ ఏం లేదు, CH3 CHO, దీనిలోంచి జస్ట్ ఈ డబుల్ బాండ్ తీసేయండి, CH తర్వాత ఇక్కడ CH రాయండి. చూడండి CH3 CH, ఇందులోంచి H2 తీసేయండి, H2 తీసేస్తాం, దీనిలోంచి O తీసేస్తాం, ఇక ఏం మిగిలింది CH CHO, CH2 CH CH CHO, రైట్. దిస్ ఈజ్ అల్డాల్ కండిషన్. ఒకవేళ కీటోన్ రాయాలంటే ఇక్కడ CH3 CO CH3 తీసుకోవాలి. నెక్స్ట్ కీటాల్ కండెన్సేషన్ చూడండి, కీటాల్ కండెన్సేషన్. CH3 CO CH3, ఇంకొక మాలిక్యూల్ CH3 CO CH3. చూడండి అల్డాల్ కండెన్సేషన్ అంటే 2 మాలిక్యూల్స్ కూడా ఆల్ఫా హైడ్రోజన్స్ కలిగి ఉండాలి, రియాక్టింగ్ విత్ ది NaOH, aqueous NaOH. సో ఈ CH3 ని ఇట్లా రిప్రజెంట్ చేస్తున్నాను, CH2 విత్ H గా రిప్రజెంట్ చేస్తున్నాను. సో చూడండి ఏం లేదు, CH3 ఇక్కడ C డబుల్ బాండ్ తీసేయండి, దీనిలోంచి H2 తీసేయండి, యాసిడ్స్ గా రాయండి ప్రోడక్ట్. చూడండి CH3 C, ఇగో ఈ CH3 ఇట్లానే ఉంది, రైట్. నెక్స్ట్ డబుల్ బాండ్ ఇక్కడ CH CO CH3, దీన్ని మెసిటిల్ ఆక్సైడ్ అంటాం, మెసిటిల్ ఆక్సైడ్. డైరెక్ట్ ప్రోడక్ట్ రాసానండి, మెసిటిల్ ఆక్సైడ్ 1 2 3 4 methyl, right, 4 methyl 1 2 3 4 methyl but 3 in 2 on but 1 2 3 4 5 4 methyl pent 1 2 3 pent 3 in 2 on 3 in 2 on మెసిటిల్ ఆక్సైడ్ అంటాం, 4 methyl pent 3 in 2 on. ఇది ఫైనల్ ప్రోడక్ట్ అండి, రైట్. దిస్ ఇస్ కీటాల్ కండెన్సేషన్. నెక్స్ట్ క్రాస్ అల్డాల్ కండెన్సేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్రాస్ అల్డాల్ కండెన్సేషన్ లో మనకు ఇక్కడ చూడండి 4 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి క్రాస్ అల్డాల్ కండెన్సేషన్ లో. క్రాస్ అల్డాల్ కండెన్సేషన్ here the 2 moles of alpha hydrogens of aldehydes and ketones. Alpha hydrogen containing aldehydes and ketones undergo condensation. We get condensation to give 4 products. It's called cross aldol condensation. అంటాం. చూడండి ఫస్ట్ దీనిలో ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్ అంటే 2 moles of aldehydes 2 moles of ketones, రైట్. చూడండి నేను ఇక్కడ ఫస్ట్ ఎస్టాల్డిహైడ్ తీసుకుంటాను, తర్వాత ప్రొపనాల్డిహైడ్ తీసుకుంటాను. ఆల్డిహైడ్స్ కానివ్వండి కీటోన్స్ కానివ్వండి 2 మాలిక్యూల్స్, ఒకటి ఎస్టాల్డిహైడ్ నెక్స్ట్ ప్రొపనాల్డిహైడ్, రైట్. నెక్స్ట్ ఈ క్రాస్ అల్డాల్ కండెన్సేషన్. ఈ క్రాస్ అల్డాల్ కండెన్సేషన్ లో CH3 CHO ప్లస్ CH3 CH2 CHO అండర్గో కండెన్సేషన్ 4 products ఫామ్ అవుతాయండి. 4 products ఫామ్ అవుతాయి. ఇదేమో ఎస్టాల్డిహైడ్, ఇదేమో ప్రొపనాల్డిహైడ్, ఇదేమో ఎసిటాల్డిహైడ్, రైట్.
చూడండి ఫస్ట్ ఎస్టాల్డిహైడ్ రాస్తున్నాను, CH3 CHO ప్లస్ ఈ CH3 ఇట్లా రాస్తున్నాను, ఆల్ఫా కార్బన్ రిప్రజెంట్ అయ్యే విధంగా రాస్తున్నాను, ఆల్ఫా కార్బన్, దిస్ ఇస్ ఆల్ఫా. సింపుల్ గా O తీసేయండి, H2 తీసేయండి, యూ విల్ గెట్ ది ప్రోడక్ట్ CH3 C, ఈ H ఇట్లానే ఉంటుంది, డబల్ బాండ్, H2 తీసేయండి, దిస్ H2 రిమూవ్, ఈ H2 తీసేయండి, సో CH CHO, దట్ మీన్స్ CH3 CH CHO. దీన్ని ఏమంటాం అంటే సినమాల్డిహైడ్ అంటున్నాం, సినమాల్డిహైడ్. 1 2 3 4 2 butanol, butu 2 enol, butu 2 enol, right? Next 2 moles of propanaldehyde, CH3 CH2 CHO plus ఇక్కడ CH3 CH2 CHO. చూడండి ఇక్కడ CH2 ను ఇక్కడ రాస్తున్నాను చూడండి, H2 CH3 CH2 లో H, ఇది ఆల్ఫా కార్బన్ కదండి, ఆల్ఫా కార్బన్ లో ఉన్నటువంటి హైడ్రోజన్. చూడండి దీంట్లోకి వెళ్ళి ఆక్సిజన్ తీసేయండి, రైట్, CH3 CH2 CH డబల్ బాండ్, చూడండి C, ఇక్కడ ఈ CH2 లో CH3 CH2 కదండి, CH3 CH2 CHO, CH3 CH3 CH2 CHO, CH3 CH2 CHO లో ఈ 2 హైడ్రోజన్ తీసేయండి, 2 హైడ్రోజన్స్ CH2, ఈ 2 హైడ్రోజన్స్ విత్ ఆక్సిజన్ తీసేయండి, సో CH3 CH2 CH డబుల్ బాండ్, డబుల్ బాండ్ తర్వాత ఇది H2 తీసేయండి, సో ఏం మిగిలింది C విత్ CH3 CH3 CHO, CH3 CH2 CH డబుల్ బాండ్ CH3 CHO మిగిలింది, రైట్, CH3 CH2 CH డబుల్ బాండ్ C CH3 CHO మిగిలింది. దిస్ ఈస్ ఫస్ట్ ప్రోడక్ట్, దిస్ ఈస్ సెకండ్ ప్రోడక్ట్. నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్ చూడండి, 2 మోల్స్ అయిపోయినా, ఒక మోల్ ఎస్టాల్డిహైడ్, ఒక మోల్ ఒక మాలిక్యూల్ ప్రొపనాల్డిహైడ్, CH3 CHO ప్లస్ CH3 CH2 CHO. చూడండి సేమ్ యాజ్ గా CH3 CH డబుల్ బాండ్ C CH3 CHO ఫామ్ అయింది. దిస్ ఈస్ థర్డ్ ప్రోడక్ట్, రైట్. నెక్స్ట్ ఫోర్త్ ప్రోడక్ట్ చూడండి, ఎస్టాల్డిహైడ్ విత్ దిస్, దీంతో పాటు ఇది, దట్ మీన్స్ CH3 CH2 CHO ప్లస్ CH3 CHO. సో అప్పుడు CH3 CH2 C డబుల్ బాండ్ CH డబుల్ బాండ్, ఇక్కడ H2 అంటే CH CHO. దిస్ ఈస్ ఫోర్త్ ప్రోడక్ట్. చూడండి దిస్ ఈస్ ఫస్ట్ ప్రోడక్ట్ CH3 CH డబుల్ బాండ్ CH CHO. సెకండ్ ప్రోడక్ట్ CH3 CH2 CH డబుల్ బాండ్ C CH3 CHO. థర్డ్ ప్రోడక్ట్ CH3 CH డబుల్ బాండ్ C CH3 CHO. నెక్స్ట్ దిస్ వన్ ఇస్ ఫోర్త్ ప్రోడక్ట్. ఈ రకంగా వీటిని ఏమంటారంటే క్రాస్ ఆల్డాల్ ప్రోడక్ట్స్ అంటాం. సింపుల్ గా ఏం లేదండి, మీరు ఆల్ఫా హైడ్రోజన్ లో ఆల్ఫా కార్బన్ లో ఉన్నటువంటి H2 మాలిక్యూల్, ఇందులో ఉన్నటువంటి ఒక మాలిక్యూల్ ఉన్నటువంటి డబుల్ బాండ్ ఓలో ఆక్సిజన్ తీసేయండి, సో యాజ్ ఇట్ గా రాయండి, రైట్, వి గెట్ ది ప్రోడక్ట్. క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్ అంటాం దీన్ని. నెక్స్ట్ కెనిజరో రియాక్షన్. కెనిజరో రియాక్షన్ అనగానే absence of alpha hydrogen containing compound, absence of alpha hydrogen containing compounds, just like formaldehyde and benzaldehyde. Formaldehyde and benzaldehyde with concentrated NaOH
or KOH. చూడండి ఇక్కడ 2 moles of HCHO formaldehyde and reacting with concentrated NaOH, we get the HCOONA sodium formate plus CH3OH, right? అదే ఒకవేళ 2 moles of C6H5CHO benzaldehyde, C6H5CHO benzaldehyde and treating with NaOH gives rise to C6H5COONA sodium benzoate plus C6H5CH2OH benzyl alcohol. Self oxidation and reduction reaction. 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 చూడండి ఇది sodium formate. Sodium formate. This is sodium benzoate. Sodium benzoate. Right? Benzyl alcohol and sodium benzoate form అవుతుంది. ఒకవేళ బెంజాల్డిహైడ్ తీసుకోండి. ఈ రెండింటిలో కూడా ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండవండి. సో ఇలాంటి రియాక్షన్ ఏమంటాం? కెనిజరో రియాక్షన్ అంటాం. వాట్ వి కెన్ సే కెనిజరో రియాక్షన్. నెక్స్ట్ iodoform reaction. Iodoform reaction. Iodoform reaction అనగానే NaOH plus I2. Here the CH3CHO on reacting with CH3CHO I3 on reacting with NaOH plus I2 gives rise to CHI3 plus CH3COONA, CH3COONA NaI plus H2O. చూడండి ఫంక్షన్ గ్రూప్ అంటే CH3CO ఈ ఫంక్షన్ గ్రూప్ అండి, లేకుంటే CH3CHOH CH3CHOH ఈ ఫంక్షన్ గ్రూప్ ఉన్న కాంపౌండ్ మాత్రమే ఈ ఐడోఫామ్ లో ఇన్వాల్వ్ అవుతాయండి. ఐడోఫామ్ లో CH3CHOR CH3CHOR అంటే ఇక్కడ మిథైల్ గ్రూప్ అంటే CH3CHO reacting with NaOH plus I2, we get the CHI3 plus CH3CONA and NaI plus H2O ఐడోఫామ్ రియాక్షన్. ఇది yellow precipitate ఫామ్ అవుతుంది. yellow PPT ఫామ్ అవుతుంది. ఐడోఫామ్ టెస్ట్ అంటాం. ఐడోఫామ్ CHI3 యొక్క నేమ్ ఏంటంటే CHI3 iodoform, right? So the compound which contain ఈ ఫంక్షన్ CH3CO CH3CHOH ఇవి మాత్రమే iodoform లో ఇన్వాల్వ్ అవుతాయి, రైట్? నెక్స్ట్ పెర్కిన్ రియాక్షన్. పెర్కిన్ రియాక్షన్ లో this on reacting with acetic anhydride CH3COOCO-CH3 in presence of CH3COONA, we get the C6H5 CH double bond CH COOH cinnamic acid అంటాం. cinnamic acid. ఈ రియాక్షన్ ని పెర్కిన్ రియాక్షన్ అంటాం. చూడండి బెంజాల్డిహైడ్ acetic anhydride in presence of sodium acetate, we get the cinnamic acid, right? So another one is cross Cannizzaro reaction. Cross Cannizzaro reaction లో చూడండి C6H5CHO బెంజాల్డిహైడ్ ఇట్లా రాయండి C6H5 అని చెప్పి. తర్వాత HCHO in presence of concentrated NaOH లేదా KOH. సో ఇక్కడ చూడండి C6H5CH2OH benzyl alcohol plus HCOONA sodium formate.
sodium formate form అయింది. Sodium formate, right? So these are the important reactions. Iodoform, next Perkin reaction and cross Cannizzaro reaction. Name reaction ఖచ్చితంగా ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది. Aldol, cross aldol, Cannizzaro, right? Perkin reaction, iodoform reaction. Okay, next polymerization reaction. Polymerization reaction చూడండి, n moles of HCHO undergo polymerization in presence of H2SO4. We get the HCHO taken n paraldehyde అంటాం. paraformaldehyde అంటాం. paraformaldehyde ఫామ్ అవుతుంది. Right? Paraformaldehyde. Okay. Next, here at 30 degrees Celsius. Next, acetaldehyde. 3 moles of acetaldehyde. 3 moles of acetaldehyde undergo polymerization in presence of H2SO4 at 30 degrees Celsius. We get the CH3CHO taken thrice. Here the paraldehyde form అవుతుంది. paraldehyde. This is paraformaldehyde, this is paraldehyde. అదే 3 moles of CH3 twice C double bond O undergo polymerization in presence of H2SO4 at 30 degrees Celsius. We get the CH3 mesitylene అంటాం. Right? 135 trimethyl benzene. 135 trimethyl benzene. Right? So these are the chemical properties of aldehydes and ketones. So దీంట్లో ప్రిపరేషన్స్ తో పాటు నేమర్ రియాక్షన్స్, తర్వాత న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్, న్యూక్లియోఫిలిక్ అడిషన్ ఫాలోడ్ బై ఎలిమినేషన్ రియాక్షన్స్, తర్వాత నేమర్ రియాక్షన్స్, ఇవి ఎక్కువగా ఇంపార్టెంట్ అండి. సో వీటిలోంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నాడు, కీటోన్స్ కానివ్వండి, తర్వాత ఆల్డిహైడ్స్ కానివ్వండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.